హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదండి. ది వెన్స్డే వ్లాగ్ అండి. మటన్ కర్రీని మా అమ్మమ్మ స్టైల్లో పాతకాలం పద్ధతిలో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక నెల తర్వాత చికెన్కి మటన్కి మోక్షం వచ్చినట్టుగా మా ఇంట్లోకి వచ్చాయండి. అంటే శ్రావణ మాసం కదా, ఈ నెల మొత్తం కూడా నాన్ వెజ్ తినలేదు. అందుకని ఈరోజు అయితే కనుక 1.5 కేజీ మటను, 1 కేజీ చికెన్ తెచ్చారండి మా ఆయన. అయితే కనుక శ్రావణ మాసం మొత్తం ఒక నెల అంతా కూడా నాన్ వెజ్ తినకుంటే పిల్లలు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మాకు ఎగ్ దోశ, మటను, చికెన్ ఇవన్నీ కావాలని అడిగారు. ఈ శ్రావణ మాసం మొత్తం ఎలాగో నాన్ వెజ్ తినలేదు కదా, ఇక దగ్గరలోనే వినాయక చవితి ఉంది. వినాయక చవితి అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తిందాంలే అన్నానండి. పిల్లలు మా హస్బెండ్ నా మీద ఇంతెత్తుతో ఎగిరారండి. ఇన్నాళ్ళు శ్రావణ మాసం మొత్తం ఒక నెల అంతా తినలేదు, ఇక వినాయక చవితి అయిపోనీలే అంటున్నావు, వినాయక చవితి అయిపోయిన తర్వాత దసరా అయిపోనీలే అంటావు, ఇలాగే కాలం గడిపేస్తావా, మాకు నాన్ వెజ్ పెట్టేది ఏమన్నా ఉందా అన్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నాన్ వెజ్ వద్దే అన్నాను అనుకోండి, అందరూ కొట్టేలా ఉన్నారండి. అందుకే తెచ్చుకోపోండి అన్నాను. 1.5 కేజీ మటన్ తెచ్చారు, 1 కేజీ చికెన్ తెచ్చారండి మా ఆయన. అయితే కనుక 1.5 కేజీ మటన్ అయితే కనుక కట్ చేస్తున్నారు. పెద్ద ముక్కలుగా కట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనం చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా అయితే మటన్ ముక్కలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్లోకి రుచి తగినట్టుగా ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మటన్ కర్రీ అయితే మా అమ్మమ్మ స్టైల్లోను, మా అమ్మ స్టైల్లో అన్నమాట. వాళ్ళైతే కనుక మటన్ కర్రీని ఇలాగే చేసేవాళ్ళు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలాగంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు అల్లం ముక్కలు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, గుప్పడి వరకు కొత్తిమీర, 1.5 టీ స్పూన్ల వరకు ధనియా పొడి, ఇవన్నీ వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఇదంతా మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసుకోండి. మా అమ్మమ్మ వాళ్ళైతే కనుక రోట్లో రుబ్బుకొని చేసేవాళ్ళండి. టేస్ట్ అయితే కనుక అద్దరిపోతుంది. ఇలా మనకు రుబ్బడానికి కొంచెం టైం పడుతుంది, కష్టం కాబట్టి నేనైతే కనుక మిక్సీలోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ ఎర్రగా ఇంతవరకు వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ అంతా వేసుకొని 1 కప్పు వరకు నీళ్లు పోసుకోండి ఉడకడానికి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోవాలన్నమాట. ఇలా పోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలన్నీ వేసుకున్నాక ఈ మసాలా పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మటన్ ముక్కలన్నీ కూడా ఒక 10 నిమిషాల పాటు ఈ మసాలాలు మటన్ ముక్కలు కూడా బాగా కలిసేట్టుగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఉడికించుకోవాలన్నమాట. 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, మటన్ ముక్కలు అనేటివి 50% ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత మాత్రమే నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇలాగా తగినన్ని నీళ్లు పోసుకోండి. మటన్ కర్రీలోకి ఎప్పుడూ కూడా నీళ్ళు అనేది కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. మటన్ కర్రీ అనేది తొందరగా ఉడకదు, కొద్దిగా ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవాలి. మటన్ చారు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలాగా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. అయితే కనుక మటన్ కర్రీ అనేది పల్లెటూరు స్టైల్లో, మా అమ్మమ్మ స్టైల్లో మటన్ కర్రీ అండి. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. దోశల్లోకి, రాగి ముద్దలోకి సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా లంచ్లోకి అయితే దోశలు వేసుకున్నాను, రాగి ముద్దను కూడా రెడీ చేసుకున్నానండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న అన్నంలోకి రాగి పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకుంటే కనుక రాగి ముద్ద రెడీ అయిపోతుంది. ఈ రాగి ముద్దలోకి, దోశల్లోకి మటన్ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్. అయితే కనుక ఇలాగ దోశల్లోకి అయితే వేస్తున్నాను ఫస్ట్. అయితే కనుక ఇలా వేసుకొని రాగి ముద్దలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లోను. ఇందులోకి అయితే రాగి ముద్ద, రైస్, దోశలు వేసాను. డిన్నర్కి అయితే కనుక కుండలో గోంగూర చికెన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. కుండలో చేయడం వల్లేనేమో చికెన్ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి.
మా పిల్లలైతే కనుక డిన్నర్ చేస్తున్నారు. చాలా ఇష్టపడి తింటున్నారండి. మంత్ నుంచి నాన్ వెజ్ తినలేదు కదా, మా చిన్న బాబుకి అయితే కనుక చికెన్ అంటే చాలా ఇష్టం అండి, తినేస్తున్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మజ్జిగ మిరపకాయలు చేస్తున్నానండి. అదేనండి ఊర మిరపకాయలు కూడా అంటూ ఉంటారు కదా, మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటామండి. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది చాలా తగ్గిపోయాయి కదా, కిలో అయితే కనుక 20 రూపీసేను. పచ్చిమిర్చినన్నిటికీ కూడా ఇట్లా పిన్నీస్తో ఘాట్లు పెట్టుకొని ఒక 3-4 కప్పుల వరకు పెరుగుని వేసుకోవాలి. రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒక 4 నిమ్మకాయలని పిండుకోండి. ఇలా పిండుకుంటే కనుక చాలా టేస్టీగా వస్తాయండి మజ్జిగ మిరపకాయలు. ఈ మిరపకాయలన్నింటినీ మజ్జిగలో ఒక 3 days నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఎండబెట్టుకున్న తర్వాత మనం వేయించుకుంటే కనుక సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. పప్పులోకి రసంలోకి సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.